హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేటు వెంకట్ శెట్టి ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. హాయ్ సార్. సపోజ్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు సార్. అంటే అంతకుముందు వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వీళ్ళిద్దరూ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్య అలాగే భర్త ఇద్దరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్యకి ఒక కొడుకున్నారు, భర్తకి ఒక కొడుకున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భర్త ఆస్తి ఇప్పుడు భార్య వాళ్ళ కొడుక్కి చెందుతుందా చెందదా? అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ తనకి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మొగుడి కొడుకు ప్రాపర్టీ ఇప్పుడు వీడికి వస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ ఏంది అని అంటే ఇది వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే ఏదైతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే మన వాళ్ళకి వస్తుంది, అంటే అది ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ వైఫ్ కొడుకు అని అంటే వీడికి పుడితే ఓకే, వీళ్ళకి పుట్టకుండా వేరే వాళ్ళకి పుట్టింది అంటే అది చాలా రావడం అనేది రేరెస్ట్ సిచ్యువేషన్. సో చాలా ఇంపాసిబుల్. ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తేనే అది అయిపోతుంది. అర్థమైందా? అండ్ ఏదైతే మనం మాట్లాడుకున్నట్లు ఏదైతే ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఇది మాట్లాడుకుంటే ఇన్ కేస్ ఈయనకి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఇంపాసిబుల్ అనమాట. బికాజ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది ఏంటి అని అంటే నా ఇష్టం ఉంటే నేను ఇస్తా, అది ఆయన ఎవరి పేరు మీదైనా రాయొచ్చు. ఇద్దరు ఆయన పేరు మీద రాయొచ్చు, ఒకవేళ ఆయనకి ఇష్టం ఉంది అని అంటే ఆయన పేరు మీదనే రాయొచ్చు. సో మనం మాట్లాడుకుంటే చాలా సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే కొన్ని డైవర్స్లు అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో డైవర్స్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. సో వాళ్ళకి ఏదైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక సిచ్యువేషన్ కొన్ని రోజులు నడిచిన తర్వాత ఆ బాబుతో వీడికి ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయింది అని అంటే ఓకే, బాండింగ్ క్రియేట్ కాలేదు అని అంటే ఆబ్వియస్లీ అది వేరే వాటికే దారి తీస్తూ ఉంటుంది. సో మనం నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నార్మల్గా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఇద్దరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇద్దరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు హస్బెండ్ పిల్లలు ఏదైతే ఫస్ట్ వైఫ్కి పుట్టున్నప్పుడు ఈ సెకండ్ మ్యారేజ్కి వచ్చిన ఈ సవిత అంటారు కదా, ఈ పిన్ని అని అంటారు. సో ఇప్పుడు ఏదైతే సెకండ్ వైఫ్ ప్రాపర్గా చూసుకోదు ఆబ్వియస్లీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే ఈమె ఏం చేస్తుంది అని అంటే ఈమె ఆల్రెడీ ప్రిపేర్ చేస్తుంది. సో ఇన్ కేసు ఈమెకి పిల్లలు ఉన్నారు అని అంటే ఓకే, పిల్లలు లేకపోతే ఆమె ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని వాళ్ళ చుట్టాలని ఎవరినొకరిని క్రియేట్ చేసుకుని హస్బెండ్ కనుక డమ్మీ ఒకవేళ ఏం మాట్లాడే సిచ్యువేషన్ అయితే ప్రాపర్టీ మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఇన్ కేసు హస్బెండ్ గట్టిగా మాట్లాడే టైప్ అయితే మాత్రం మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో కష్టం అది. సో ఇట్లాంటి కేసెస్ అనేది చాలా అవుతూనే ఉన్నాయి. అండ్ మనం రీసెంట్గా ఒక కేసు చూసుకుంటే సో ఏ హస్బెండ్ ఏదైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ బాబు వాడికి పుట్టలేదు, అంటే మ్యారేజ్ కాకముందనే పుట్టిండు. సో ఈ సెకండ్ మ్యారేజ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ మ్యారేజ్లో పుట్టుంటాడు. సో పుట్టిండు. సో దాని తర్వాత ఏంది అని అంటే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏంది అని అంటే నాకు ఆ ప్రాపర్టీలో షేర్ కావాలి అని చెప్పి పిటిషన్ వేసారు. సో ఇక్కడ ఏంది ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది చాలామంది తెలియదు. బికాజ్ ఎందుకు అని అంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు మంచిగా సో వాడు కొడుకులాగా వాడిని ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి అంటే హస్బెండ్ ఎప్పుడైనా వైఫ్ ఫస్ట్ పిల్లలైనా కానీ ఏదైతే మ్యారేజ్ కాకముందు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని వాడు ప్యాంపరింగ్ చేయడం అనేది ప్రాపర్గా చేస్తారు. బట్ వైఫ్ అలా చేయదు మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్లో. మనం బయట చూసిన సిచ్యువేషన్స్ కూడా ఎలా అంటే మా నాన్నది సెకండ్ మ్యారేజ్, సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళకి సెకండ్ మ్యారేజ్, సో నన్ను ప్రాపర్గా చూసుకోరు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మనం అంటే వింటూనే ఉంటాం మన దగ్గరలో ఎవరో ఒకళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్సే కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండవు. సో ఇక్కడ ఏమైంది అని అంటే ఏదైతే ఆయన వాళ్ళ ఫాదర్ మీద కొన్ని ఇయర్స్ గడిచింది. సో ఆధార్ కార్డులు మొత్తం చేంజెస్ అనేవి అయిపోయినాయి. సో ఇక్కడ ఏంది అని అంటే వాడికి ఆల్మోస్ట్ స్కూల్ ఏజ్లో అనేది కష్టం కాబట్టి సర్టిఫికేట్స్ ప్రకారం కానీ ఏదైతే ఉందో ఒకవేళ 8th 9th టైంలో సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి ఆబ్వియస్లీ 10th సర్టిఫికేట్లో కూడా పేరు సన్ ఆఫ్ అనే ఉంది. సో వీడేమంటాడు, నా కొడుకు కాదు, సో నాకు పుట్టింది ఒకటే కొడుకు, సో నేను వాడు ఒక్కడికే నా ప్రాపర్టీ రాస్తా. సో వాళ్ళు ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవడం జరిగింది. సో వాడికి ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో సపోర్ట్ చేసి చదివించి అంత అయిపోయింది. సో ఏదైతే ఈ ప్రాపర్టీస్ షేర్ చేద్దాము అనుకున్నప్పుడు ఇష్యూస్ అనేది రైజ్ అయినాయి. సో ఈ ఇష్యూస్ రైజ్ అయినప్పుడు వీడు ఏం చేసిండు అంటే పార్టీషన్ సూట్ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫాదర్ బతికి ఉన్నా కానీ ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని ఎవరికైనా రాయొచ్చు. అయినా కానీ అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో పార్ట్నర్షిప్లు వేస్తూనే ఉన్నారు, పార్ట్నర్షిప్ సూట్లు అనేది వేస్తూనే ఉన్నారు. సో ఏదైనా ఒక రాయి వేస్తే తగలకుండా ఉంటుందా అన్నట్లు. సో లీగాలిటీలో చూసుకుంటే అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, అక్కడ నో ప్రాబ్లం. సో ఏదైతే ఈ మ్యాటర్కి వస్తే మనము వాళ్ళకి ఏదైతే సో నార్మల్గా ఈ మ్యాటర్కి వస్తే వాడు ఏదైతే వాళ్ళ ఫాదర్ మీద కేసు ఫైల్ చేశాడు, పార్టీషన్ నేను ఆల్రెడీ నా షేర్ అనేది నాకు ప్రొవైడ్ చేయలేదు, సో నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక సూట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఆల్మోస్ట్ బతికే ఉన్నాడు కాబట్టి ఓకే, ఇన్ కేస్ తన కనుక ఎక్స్పైర్డ్ అయిపోయి ఉంటే ఏం చేయాలి అనే పరిస్థితి కూడా వస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఒక రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవడం జరిగింది సెకండ్ మ్యారేజ్ని.
సో ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఆర్డర్ కాపీ అండ్ అదే కాకుండా ఆ ఆర్డర్ కాపీస్ అనేది ఫైల్ చేసి జమానాలో అయింది మ్యారేజ్ కూడా. సో ఆ కోర్ట్ ఆర్డర్ కాపీ అనేది ఫైల్ చేసి ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేశాడు. సో దాని తర్వాత ఒక రిలీఫ్ అనేది వాళ్ళకి వచ్చింది. సో దాని తర్వాత అవసరమైతే అప్పీల్కి వెళ్ళి కూడా ఫైట్ చేయొచ్చు. అయినా కానీ నాకు ఆ ప్రాపర్టీలో షేర్ కావాలి, నాకు షేర్ ఇవ్వాలి అని ఎప్పుడు వీళ్ళు చనిపోయిన తర్వాత లేదు అని అంటే వీళ్ళ మనవాళ్ళతో కూడా అవసరమైతే వేయించుకోవచ్చు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, వాళ్ళ మధ్యలో దాన్ని బట్టి ఉంటుంది. సో దాని తర్వాత ఒక కాంప్రమైజ్ అయిపోయింది. సో ఒక షేర్ అనేది ఇవ్వడం జరిగింది ఫైనల్లీ. సో అదేంటి అని అంటే ఇక్కడ తనకి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, తనకి ఇష్టం లేదు అని అంటే ఇవ్వకుండా ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నేను ఎవరి మీద రాయొచ్చు. సో ఓన్లీ నా కొడుకు మీదే రాయాలని లేదు, అండ్ అదే కాకుండా నా పిల్లల మీదనే రాయాలని లేదు. సో ఎవరికైనా ఫైల్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఒక ట్రస్ట్ రాయొచ్చు, లేదు అని అంటే ఒక రోడ్డు మీద ఎవరికైనా రాయొచ్చు. సో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిన్ని కొడుకు ఎవరో ఒకరు మంచిగా చూసుకుంటారు వాడిని, సో ఫ్యూచర్లో కూడా వాళ్ళే మంచిగా చూసుకుంటారు అనే నమ్మకం ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకైనా రాసి పెట్టచ్చు. సార్ ఒకవేళ దత్తత తీసుకుంటే ఎలా? మ్యామ్ ఇక్కడ దత్తత తీసుకుంటే ఆబ్వియస్లీ ఒక లీగల్ ఎయిడ్స్ అనేది వాళ్ళే అయిపోతారు. సో ఇక్కడ ఏంది అని అంటే దత్తత ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కానీ ఒక లీగాలిటీ ప్రాసెస్లో వాళ్ళని కనుక దత్తత తీసుకున్నా, లేదు జమానా అప్పట్లోనే మేము దత్తత తీసుకున్నాం అప్పటి నుంచి మాతోనే ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే ఎవ్రీథింగ్ అనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళ కంప్లీట్ లీగల్ ఎయిడ్స్ వీళ్ళే కాబట్టి సో ఆబ్వియస్లీ వీళ్ళకే రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ఆమె కనుక ప్రాపర్గా చూసుకోదు అనే నమ్మకం ఉన్నా, లేదు అని అంటే ఆమెని ఎవరికైతే పుట్టిందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనే ఒక డౌట్ ఏమైనా ఉంది అని అంటే ఆ సిచ్యువేషన్లో మనం చెప్పలేం. కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అవసరమైతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ రాసుకుంటారు. బికాజ్ నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే నమ్మి కొడుకులకు కూతుర్లకు ఆస్తులు రాపించడం కన్నా, అంటే ఆస్తులు రాయడం కంటే ఒక కండిషనల్ గిఫ్ట్ డీడ్ చేస్తే అది బెటర్ అనమాట. ఒక కండిషనల్ గిఫ్ట్ డీడ్ ఏంటంటే నా కొడుకు కూతురు ఇద్దరు కోడలు కానీ ఎవరైనా కానీ నన్ను ప్రాపర్గా చూసుకుంటేనే, ద ఎండ్ వరకు నన్ను ప్రాపర్గా చూసుకుంటేనే ఈ ఆస్తి వాళ్ళకి దక్కుతుంది అనే కండిషన్ వాళ్ళు పెడితే ఇవాళ ఏదైతే ఈ హోమ్స్ ఉంటాయి కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ లేకపోతే ఈ బయట చాలా వరకు ఉంటాయి కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్టల్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులు రోడ్డు మీదకి నెట్టడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని అరే నా కొడుకు మంచిగా చూసుకుంటాడు, నా కోడలు మంచిగా చూసుకుంటుంది ఇవన్నీ పెట్టేసుకొని ఆ ప్రాపర్టీస్ అనేది ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటారు. దాని తర్వాత ఏముండదు వాడికి. సో అక్కడ ఏమవుతుంది అని అంటే వాడు ఎర్న్ చేసి కష్టపడి అన్ని ఇయర్స్ కష్టపడి కొన్ని ప్రాపర్టీస్ అనేది ఎర్న్ చేసి సంపాదించి పెట్టాడు. సో ఆబ్వియస్లీ వాళ్ళు పోతే అది కొడుకులకే వస్తుంది, ఎవరైతే లీగల్ ఎయిర్ వాళ్ళకే వస్తుంది. సో ఆల్రెడీ లీగల్ ఎయిర్ వాళ్ళకే వస్తుంది కాబట్టి మీరు కంప్లీట్గా రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో విల్లీడ్ అని రాస్తారు కొంతమంది. సో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాపర్టీస్ని అట్లా నీ పేరు మీద పెట్టుకొని అట్లా వదిలేసిన మీరు చనిపోయిన తర్వాత అయినా కూడా వీళ్ళ లీగల్ ఎయిర్లు వాళ్ళే కాబట్టి, ఏదైతే కొడుకులు వాళ్ళే కాబట్టి వాళ్ళకే దక్కుతుంది. సో నువ్వు ఎస్పెషల్లీ రాయాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది ఏంటి అని అంటే ఈ ప్రాపర్టీలో షేర్ ఇంత వీళ్ళకి అని రాస్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లో కూడా గిఫ్ట్ డీడే చేస్తే బెటర్, కానీ వేరే ఆప్షన్ అనేది పెట్టుకుంటే చాలా వరకు ఫరక్ పడుతుంది. సో ప్రాపర్గా వీడి ప్రాపర్టీస్ మొత్తం రాస్తారు, మళ్ళీ వాడికి ఎర్న్ చేసే కెపాసిటీ ఉండదు ఆయనకి. అప్పుడు పరిస్థితి ఏంది, ఓల్డ్ ఏజ్ హోమ్లోకి పోవాల్సి వస్తుంది. ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చూసుకుంటే ఎంతమంది మంచి ఫ్యామిలీస్లో నుంచి వచ్చి మరీ అక్కడ దీనంగా బతుకుతూ ఉన్నారు. సో ఎంతమంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, సో ఎంతమంది ఉన్నారు, చాలామంది అట్లా ఉన్నారు. సో సింపుల్గా వాళ్ళు ఏంది అని అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని చూడడం ఎందుకు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకు, ఇవన్నీ ఆలోచించేసి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పంపించిన వాళ్ళలో ఇక్కడ కోడల మిస్టేక్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ కొడుకుల మిస్టేక్ ఉంటుంది. బికాజ్ ఎందుకు అని అంటే చాలా సిచ్యువేషన్లో చూసుకుంటాం, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఎక్కడా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండరు. మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో వస్తే అల్లుడు ఇంట్లోనే ఉంటారు. కానీ ఎక్కడైతే ఈ అల్లుడు అనేటోడు ఉండో వాడు అమ్మ నాన్నలు మాత్రం అక్కడ ఉండరు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు. సో ఇట్లా అయిపోతుంది అనమాట. ఎందుకు అని అంటే వాడికి వెళ్ళంగానే మొత్తం చక్రం తిప్పేస్తుంది ఇట్లా. లేదు అని అంటే బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఇట్లా అన్నది, మీ నాన్న ఇట్లా అన్నాడు, ఆల్రెడీ వీళ్ళు అన్నయ్య ఇవన్నీ మర్చిపోతారు. ఇన్ కేసు వీడిని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా చూసుకోకపోయినా ఒకవేళ మన అన్న కూడా మా అమ్మలు మంచిగా చూసుకుంటారుగా ఇంకేమైంది, లేకపోతే ఏదో ఒక దానికి అతక చెప్పడాలు ఉంటాయి. సో వీడికి అట్లుంటుంది అనమాట. మొత్తం ఇట్లా బెండ్ అయిపోతాడు, బెడ్రూమ్లోకి వెళ్ళిన కదా మొత్తం బెండ్ అయిపోతాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఒకటి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవాలి, లేదు వేరు కాపురం పెట్టాలి. ఇవాళ రేపు వేరు కాపురం పెట్టి తల్లిదండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా తల్లిదండ్రుల మాటలు వింటున్నారు అని చెప్పి డైవర్స్ తీసుకునే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ మొత్తం ఎట్లా ఉంది అని అంటే మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో ఒకటి పెళ్ళం మాటలని తల్లిదండ్రులు వదిలేసేటోళ్ళు, లేదు అని అంటే తల్లిదండ్రుల మాటలని పెళ్ళాన్ని వదిలేసేటోడు. సో ఈ రెండు చాలామంది ఉంటారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళు.
సో ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి కాబట్టే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఇది ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇది అంతా ముచ్చట కాదు. నేను ఎవడైతే చూసుకుంటాడో వాళ్ళకే నీ ప్రాపర్టీ రాసేటట్లు కండిషనల్ గిఫ్ట్ డీడ్ చేస్తే అది నీకు లైఫ్ లాంగ్ యూజ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.